నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని పిలుపు మేరకు 1000 మీటర్ల త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహణ. అందరి సహకారంతో నగరపాలక సంస్థ పురోభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తా. బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ వైభవ్ నందన్ స్పష్టీకరణ. రామ్ గోపాల్ రెడ్డి ఇంటి స్థలాల విషయంగా చేసిన ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. టీడీపీ ఎమ్మెల్సీపై పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్ వరప్రసాద్ ఆగ్రహం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా కడప నగరంలో 1000 అడుగుల త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీని నిర్వహించారు. నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరంలోని ప్రధాన కూడల మీదుగా సాగుతూ వన్ టౌన్ మహాత్మా గాంధీ సర్కిల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ర్యాలీని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, జమల్మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిలు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకునే దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలమే నేడు స్వేచ్ఛాయుత వాతావరణంలో మనమంతా జీవించగలుగుతున్నట్లు వారు చెప్పారు. ప్రధాని విధానాలు ప్రపంచ దేశాలకే స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయన్నారు. భారతదేశం బాగుండాలని, ప్రపంచంలోనే మన దేశం మేటిగా ఉండాలని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా పట్టణ వసతులు పల్లెసీమల్లో ఉండాలని భావిస్తూ కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందన్నారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం పల్లెసీమలకు ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమమని, ప్రతి ఇంటిపై సోలార్ పలకలు ఏర్పాటు చేసి విద్యుత్ వినియోగించుకోవడమే కాకుండా పవర్ గ్రిడ్కు అందించే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఉచిత బియ్యం మరో 5 ఏళ్ల పాటు 5 లక్షల వరకు ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అన్ని అంశాలలో స్వాతంత్రం లభించేందుకు కేంద్రం అడుగులు పడుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, విద్యార్థులు ఇంకా నగర ప్రజలు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం అంతా సెలబ్రేషన్ జరుగుతున్న సందర్భంగా దాని గుర్తుగా చిహ్నంగా ఈరోజు కడపలో భారీ ర్యాలీ హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాంలో భాగంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మన బీజేపీ నాయకులందరికీ కూడా స్పెషల్గా చెప్పి థ్యాంక్స్ చెప్తానా. అఖిలపక్ష నాయకులందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తా ఉన్నా. ఇంత పెద్ద అందరితో పాటు నడచడం చాలా ఆనందంగా ఉంది. ఏదేనికైనా మనం దేశం కోసం పోరాడాలి అన్న దేశం కోసం పోరాడాలన్న నినాదంతో వాళ్ళు ఎంతో కష్టపడి స్వాతంత్రాన్ని తెచ్చారు. మనం దాన్ని నిలబెట్టుకోవాలంటే మన బాధ్యతగా మన గ్రామ స్వరాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి ముందుగా మన భారతదేశం కూడా ప్రపంచంలో అన్నిటికన్నా మంచి దేశం అని చెప్పి, అన్నిటికన్నా ప్రధానమైన దేశం అని చెప్పి చెప్పుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి అది అందరికీ గుర్తు చేయడానికి, ప్రతి ఒక్కరు కూడా అది పండగలాగా జరుపుకోవడానికి మళ్ళీ గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. జై హింద్. మోడీ గారి యొక్క ఆలోచన హర్ ఘర్ తిరంగా దేశవ్యాప్తంగా ఆ రోజు వాళ్ళు ఫైట్ చేసినది ఈ దేశం అన్నిటికంటే ముందుండాలా, ఆర్థికంగా ముందుండాలా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలా. అందులో భాగమే మోడీ గారు రూర్బన్ అనే స్కీమ్ పెట్టినాడు. పల్లెలు కూడా పట్టణాలతో వసతులతో పోటీ పడాలా, రాత్రిపూట కూడా మహిళ స్వేచ్ఛగా తిరగాల, పట్టు కొమ్మలు కావాలా పల్లెలు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ప్రపంచంలో దీన్ని 3వ స్థానానికి తీసుకుపోవాలా. త్వరలో కార్యక్రమం జరుగుతుంది. బడ్జెట్ ఇప్పటికే 48 లక్షల కోట్లు సెంట్రల్, దీన్ని 100 లక్షల కోట్లుగా కూడా తీర్చుతారు. ఈరోజు ప్రధానమంత్రి గతిశక్తి కార్యక్రమం మన కడప జిల్లా కలెక్టర్ గారు కూడా కోయంబత్తూరులో పాల్గొనే దానికోసం పోయినాడు. దీన్ని మంది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్. మనం ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. అఖిలపక్ష యొక్క మీటింగ్ ఇది ఒక భారతీయ జనతా పార్టీ కాదు, అందరూ సమానమే. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ జేసీ, ఇక్కడ అడిషనల్ ఎస్పీ గారు పాల్గొన్నారు, జేసీ గారు కూడా వచ్చిపోయినారు. అందరూ మీరు కూడా దీన్ని హైలైట్ చేయండి. జనసేన తరఫున జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఆయన యొక్క ఆదర్శం ఈ యొక్క భారత జాతిని గొప్పగా ఉంచాలని, భారత భక్తిని, దేశభక్తిని ప్రతి ఇంటిలో
జెండా రూపంలో ఎగరాలి, ప్రతి గుండెలో కూడా ఎగరాలని ఆయన కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క స్వాతంత్ర్యోత్సవాన్ని 10,000 రూపాయలు గ్రామ పంచాయతీల్లో ఘనంగా జరుపుకోవాలని చెప్పారు. అలాగే 25,000 రూపాయలతో 5,000 జనాభా పెంచిన వాళ్ళకి ఈ యొక్క స్వాతంత్ర్యం జరుపుకోవాలని చెప్పారు. కాబట్టి ప్రతి ఇంటిలో, ప్రతి గుండెలో ఈ జాతీయ భావం పెంపొందించాలి. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క విశ్వ గురువు భావనని మనం ప్రజలందరూ కూడా నింపాలని కోరుతూ ఈ యొక్క భారీ ర్యాలీ జరుగుతోంది. ఈ ర్యాలీకి ప్రతి ఒక్కరు పాల్గొన్నారు, అఖిలపక్షం పాల్గొన్నారు. కడప నగరంలో మత సామరస్యం వెలువరుస్తోంది. కాబట్టి ఈ యొక్క ప్రతి గుండెని, ప్రతి ఇంటిని జాతీయ భావంతో నింపాలని జనసేన కోరుకుంటోంది. ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న జిల్లాలోని గండి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయానికి భక్తులు విరాళాలు అందిస్తూ స్వామివారి పట్ల తమ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. శ్రీ వీరాంజనేయ స్వామి వారి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి ప్రొద్దుటూరు పట్టణంలోని మూడంపల్లి వాస్తవ్యులు కృష్ణమోహన్ రెడ్డి 1,01,116 రూపాయల విరాళాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి ప్రత్యేక దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రం స్వామివారి చిత్రపటాన్ని అందించి వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం దాతలు మాట్లాడుతూ స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమన్నారు. భవిష్యత్తులో గండి క్షేత్రంలో జరిగే వివిధ కార్యక్రమాలకు తమ వంతుగా తోడ్పాటు అందించగలమని వారు తెలిపారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ దాతల చేయూతతో ఆలయ ఆవరణలో నిత్యాన్నదాన కార్యక్రమం క్రమం తప్పకుండా కొనసాగుతోందని అన్నారు. ఈ విషయంగా దాతలు తమ వంతుగా స్పందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చక బృందం, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరి సహకారంతో నగరపాలక సంస్థ పురోభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని కడప మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ చైర్మన్ వైభవ్ నందన్ తెలిపారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఇన్ఛార్జ్ కమిషనర్గా వైభవ్ నందన్ ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఉత్తర్వుల మేరకు తాను ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే తాను కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నానని తెలిపారు. మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్గా కడప నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, పారిశుద్ధ్యం తదితర పనులను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నగర మేయర్, పాలక మండలి సహకారంతో నగరపాలక సంస్థ అభివృద్ధికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన వివరించారు. కడప నగరపాలక సంస్థ ప్రజలందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి, అదేవిధంగా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, మరి సిడిఎంఏ గారి యొక్క ఆదేశాల మేరకు కడప నగరపాలక సంస్థ కమిషనర్గా అదనపు ఛార్జీని తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం నేను వైస్ చైర్మన్ కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా పనిచేస్తున్నాను. కాబట్టి ముఖ్యంగా కడప నగరపాలక సంస్థలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో, అదేవిధంగా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో, అట్లాగే శానిటేషన్, సివిల్ వర్క్స్ కానివ్వండి, పబ్లిక్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు గౌరవ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మేయర్ గారు, పాలక మండలి అందరి యొక్క సహకారంతో ఈ నగరపాలక సంస్థ యొక్క అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఇంటి స్థలాల విషయంగా చేసిన ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పులివెందులలోని జగనన్న మెగా హౌసింగ్ లేఅవుట్లో అక్రమాలు జరిగాయని, ఈ విషయంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చర్చకు సిద్ధమా అని విజయవాడలో సవాల్ విసరడం హాస్యాస్పదమన్నారు. పేదలకు మంచి చేయాలన్న ఆలోచనతో అప్పట్లో అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేస్తే వాటిని పలు కారణాలు చూపించి అనర్హులను చూపిస్తూ పేదల పొట్ట కొడుతున్నారని అన్నారు. అసలు మీ అంత అవినీతి పరుడు ఎక్కడైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి సొమ్ము చేసుకున్నది నువ్వు కాదా అని నిలదీశారు. ఈ విషయంగా చర్చకు మా నాయకుడితో కాదు మాతో రావాలని ఆయన సవాల్ చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే మీ ప్రభుత్వం వచ్చిందని, ప్రజలు ఓట్లు వేస్తే మీరు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని విమర్శించారు. అలాగే మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చిన్నప్ప ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించిన వైఎస్ కుటుంబంపై అనవసరమైన ఆరోపణలు చేయడం తగదన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. నిన్న ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు వీడియో ఒకటి చూశాను. నిజంగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టు
వేశ్యలు ప్రతివర్తలైనట్టు అనిపించింది నాకైతే. మా నాయకుడికి నువ్వు కాదయ్యా, ముందు మాకు సమాధానం చెప్పి మమ్మల్ని దాటుకొని మా నాయకుడి దగ్గరికి పో. దేనికైనా చర్చకి సిద్ధమే, తీసుకుందాం చర్చ. టిట్కో ఇండ్ల దగ్గర నుంచి మీరు ఎన్ని ఇండ్లకు లబ్ధిదారులు ఎన్ని సంఖ్య ఎంత పెట్టినారు, దాంట్లో ఎంతమంది అనర్హులు ఉన్నారు, అక్కడి నుంచి నీరు చెట్టు దగ్గర నుంచి పులివెందుల్లో నీ ఆస్తుల దగ్గర నుంచి ప్రతి ఆస్తి కోర్టుకు పోయి తెచ్చుకున్న దగ్గర నుంచి ప్రతి స్థలాల దగ్గర నుంచి ఎక్కడైనా కూడా మేము చర్చకి సిద్ధమే. ఈరోజు సొంత ఇండ్లు కల్పించాలనే ఒకే ఒక ఉద్దేశంతో రాష్ట్రంలో ఒక ఆదర్శ నియోజకవర్గాన్ని చేయాలనే ఉద్దేశంతో పులివెందుల మున్సిపాలిటీలో దాదాపు 8,000 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత అప్పుడు అందరూ ఎలిజిబిలిటీ ఖచ్చితంగా అర్హులతో ఉన్నారు. నిన్నగాక మొన్న మీ ప్రభుత్వం వచ్చి మీరు దాని మీద లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. ఆడలేక మధ్యలో ఓడనన్నట్లుంది మీది. మీరు ఖర్చు పెట్టలేక రాష్ట్రాన్ని నాశనం చేసే దిశగా మీరు పయనిస్తూ ఉన్నారు. ఆ రోజు లబ్ధిదారులు అర్హత కలిగిన వాళ్ళు ఈరోజు వాళ్ళ ఆర్థిక స్థితులు మారకూడదా? వాళ్ళు 4 4 వీలర్స్ వెహికల్ కొనకూడదా? వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు సంపాదించుకోకూడదా? మీరు ప్రతి ఒక్క దాదాపు 2,400 ఇన్ఎలిజిబుల్ చేశారు మీరు అనర్హులుగా. రా లిస్టు తీసుకొని పోదాం, నీ టిట్కో ఇండ్లది లిస్టు తీసుకొని పోదాం, మాది లిస్టు తీసుకొని పోదాం రా, ప్రతి ఇంటికాడికి పోదాం రా. 2,400 ఇల్లు ఉంటే 2,400 ఇంటికాడికి పోదాం. ఈరోజు నీ పరిస్థితి పులివెందుల్లో వెంటబడి కొడతారు. బీద బిక్కికి మొత్తం అందరికీ ఉండడానికి గూడు లేకుండా చేసావు. ఎంతో కష్టపెడుతున్నావు. 12,000 రూపాయలు వస్తే వాళ్ళకి ఇండ్లు అవసరం లేదా? వాళ్ళు ఏ విధంగా బతుకుతారు? 4 వీలర్ వెహికల్ ఉంటుంది, బాడిగతో తోలుకుంటూ ఉంటాడు పొట్టగూడి కోసం. వాళ్ళ ఇల్లు కూడా తీసేపించావు. చిన్న చిన్న ఉద్యోగాలు పొట్ట కోసం ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మార్కెట్ యార్డ్లో చేస్తూ ఉన్నారు, మున్సిపాలిటీలో చేస్తూ ఉన్నారు, మెడికల్ కాలేజీలో చేస్తూ ఉన్నారు, అగ్రికల్చర్ కాలేజీలో చేస్తూ ఉన్నారు. కక్ష సాధింపు చర్య తగదు. రాంగోపాల్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈరోజు మీ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఉండదు మీ ప్రభుత్వం. ప్రజలేస్తే వచ్చింది కాదు మీ ప్రభుత్వం. ఈవీఎంలు మార్చింటే వచ్చింది మీ ప్రభుత్వం. ప్రజల హృదయాలను గెలుచుకోండి. మీరు సర్వీస్ చేయండి. అవినీతి అంటున్నావు, సిద్ధమే అవినీతికి. మీ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు ఉండింది. పులివెందుల్లో ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారా మీరు? పులివెందులకి మేము పెట్టాం. పులివెందుల మున్సిపాలిటీకి దాదాపు 800 కోట్లు ఖర్చు పెట్టినాం. ఈరోజు రూపురేఖలు మారినాయి. పులివెందులు అంటే జగన్మోహన్ రెడ్డి సార్ పుణ్యము, ఒక దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ పుణ్యం, ఒక ఎంపీ గారి పుణ్యం. ఎంపీ గారు 24 గంటలు ఫైల్ అమ్మడి వెనకబడి శాంక్షన్స్ చేపించి వర్కులు మొదలు పెట్టించి చేసేదాని వల్ల ఇంత అభివృద్ధి జరిగింది పులివెందుల. మీ హయాంలో ఒక్కరోజు ₹1 మీరు ఖర్చు పెట్టినారా? మీ హయాంలో ఒక స్విమ్మింగ్ పూల్ నిలబడిపోయింటే ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేని వాళ్ళు మీరేందే మమ్మల్ని మీరు క్వశ్చన్ చేసేది? ఆడేపల్లిలో కూర్చొని మాట్లాడేది కాదు. రండి పులివెందుల్లో 2,400 మంది ఇంట్లకు తిరుగుదాం. నువ్వు చేసిన అవినీతి, హౌసింగ్లో నువ్వు చేసిన అవినీతికి ఇప్పటికీ సాక్ష్యాధారాలు ఉన్నాయి. నీ ఎన్ని ఇండ్లు కట్టినావు అది నిలువెత్తు సాక్ష్యానికి అర్థం అది. నువ్వు ఇప్పుడు కట్టిన ఇండ్లు కూడా కబ్జా చేయాలని ప్రయత్నం చేసావు నువ్వు. ఆ ల్యాండ్ ఓనర్ వచ్చి అడ్డుపడితే కానీ నువ్వు వాళ్ళకి డబ్బులు కట్టి నువ్వు మొదలుపెట్టినావు. తెలుసుకొని మాట్లాడు. ఇంత అభివృద్ధి జరిగిందంటే ప్రతి ఒక్కరూ హర్షించాలి. మీరు మా ప్రాంతము మీద ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారా అని.
ఎక్కడైనా మీరు ఒక్క ఇండ్లు కట్టినారా? మేము కట్టినాం, లక్షల ఇండ్లు కట్టినాం మేము. ఈరోజు డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది. ఒక్కరోజు 3 నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి, ఒక్క సమావేశం పెట్టినారా మీరు? ఒక కలెక్టర్తో మాట్లాడినారా? ఈ రోడ్లు మిగిలిపోయినాయి, ఈ అభివృద్ధి మిగిలిపోయింది, ఇది ఏ విధంగా పూర్తి చేస్తాము అని ఎప్పుడైనా మీరు ఒక సమావేశం పెట్టారా? వచ్చినప్పటి నుంచి మా మీద పడి ఏడవడం, ఎట్లా సంపాదించుకోవాలనే ఆ ధ్యాస తప్ప వేరే ధ్యాస ఉందా నీకు? మా లీడర్ వరకు ఎందుకయ్యా? మాతో రా చర్చకి, మేము సిద్ధమే ఎక్కడైనా. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని పదాలను వాడి ఆయనతో తేల్చుకుందాం రా అని సవాల్ విసరడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు పులివెందుల ప్రాంతానికి మీరు ఎన్ని వేల కోట్ల నిధులు కేటాయించినారు? వైఎస్ఆర్ బతికున్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నప్పుడు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు పులివెందుల ప్రాంతానికి నియోజకవర్గంలో ఎక్కడైనా సరే వాళ్ళు నిర్మించిన స్కూళ్ళు కానీ, రోడ్లు కానీ, ప్రజలకు ఉపయోగపడిన చెరువులు కానీ, కాలువలు కానీ, వంకలన్నీ ఆధునీకరణ కానీ చేసింది వైఎస్ కుటుంబం. మీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని నిధులు కేటాయించినారో మీరు బహిరంగ చర్చకు సిద్ధమా? మేము ఎల్లవేళ ఎక్కడైనా సిద్ధం. మీరు మా సవాల్ను స్వీకరిస్తారా చెప్పండి. మీరు తెలిసి తెలియక ఈ రింగు రోడ్డు చుట్టూ ఉండే భూములు కానీ, ప్రతి ఒక్కటి కానీ కబ్జా చేసింది మీరు, కబ్జాలలో ఉండేది మీరు. అక్రమంగా ఎన్నోసార్లు మీ మీద కోర్టుకు వెళ్తే ఆ కోర్టులో ఫైన్ కట్టి, డబ్బులు కట్టి వచ్చింది మీరు. మాకెవరికి ఆ చరిత్ర లేదు. ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటే రైట్ ట్రయల్గా ఉంటారు, నీతి నిజాయితీకి కట్టుబడి ఉంటాము. దయచేసి ఇకనైనా చౌకబారు మాటలను మాట్లాడేది మానుకోండి. ప్రజారంగంలోకి రాండి, ప్రజల అభివృద్ధి గురించి చర్చించండి. మీరు అభివృద్ధి జరగలేదు, అవినీతి అంటున్నారు. పులివెందుల రాడి బొడ్డులో కట్టిన మున్సిపల్ కాంప్లెక్స్ అది అవినీతి? సుందరమైన బిల్డింగ్, అంత అద్భుతమైన బిల్డింగ్ మీరు ఏ రోజైనా కట్టారా? ఈరోజు రాణితేపు సుందరీకరణ, ఎంతమంది సాయంత్రం పూట వృద్ధులు, పిల్లలు, పులివెందుల పట్టణ ప్రజలందరూ కూడా సంతోషంగా అట్లా పార్కు పోయి వస్తున్నారు. మెడికల్ కాలేజ్ మీరు కట్టారా? JNTU కాలేజ్ మీరు కట్టినారా? IG కార్లు మీరు కట్టినారా? RTC బస్టాండ్ మీరు కట్టినారా? క్రికెట్ స్టేడియం మీరు కట్టినారా? హాకీ స్టేడియం మీరు కట్టినారా? బైపాస్ రోడ్లు బ్యూటిఫికేషన్ మీరు కట్టినారా? ఏం కట్టినారండి? ఇవన్నీ నిర్మించి వాళ్ళలో కొన్ని వందల వేల మందికి ఉద్యోగాలు కల్పించిన చరిత్ర వైఎస్ కుటుంబానిది. ఆ ఉద్యోగాలు చేసేటప్పుడు ఆప్కాస్ ద్వారా 15,000, 13,000, 14,000 చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఆ ఉద్యోగాలు చేరిన తర్వాత వాళ్ళకి అంతకుముందు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిందిలో మీకు ఉద్యోగం వచ్చింది, మీకు 13,000, 14,000, 15,000 జీతం వస్తే ఆ ఇల్లు క్యాన్సిల్ అయినాయి. చెప్పినట్టు బహిరంగ సవాళ్ళకి సిద్ధం. ప్రతి ఇంటి దగ్గరికి తిరుగుదాం, ప్రతి అక్క చెల్లెమ్మను కలుద్దాం. అమ్మ మీకు ఇల్లు వచ్చింది, ఈ బుద్ధి ఎవరు తీసేసిన అడుగుదాం. వాళ్ళే బహిరంగంగా మీకు బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలందరినీ దృష్టిలో పెట్టుకొని 8,000 పైచులకు ఉద్యోగాలు ఇస్తే ఈరోజు మీరు 2,459 ఇళ్లను తొలగించినారు. ఏం పేదవాళ్ళు ఆటో ట్యాక్సీలు నడుపుకొని బతకూడదా? అవి కిరాయికి అమ్ముకుంటే వాళ్ళకు అంతో ఇంతో డబ్బు వస్తాయి, కిరాయి తోలుకుంటే. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ మీరు ఇల్లు తీసేసి ఇదంతా అవినీతి అనడము మీ చౌకబారు మాటలకు నిదర్శనం. దయచేసి చౌకబారు మాటలు మానుకోండి, ప్రజలకు ఉపయోగపడేటి చేయండి. ఇదిగో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అన్ని డెవలప్గా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. మీకు చేతనైతే మీ ప్రభుత్వంలో ఆ నిధులను కేటాయించి ప్రజలకు అభివృద్ధి చేసి, ఇదో మా ప్రభుత్వం వచ్చింటే మేము ఇన్ని కోట్లు పులివెందులకు కేటాయించినాము, ఈ విధంగా అభివృద్ధి చేసినామని ప్రజలకు తెలియజేయండి. ప్రజల మన్నలను పొందండి, ప్రజల మనసులను గెలుచుకోండి. అంతేగాని పేద జీవితాలతో చెలగాటం ఆడే నాయకుడు ఎవరైనా సరే ఈ సమాజంలో భ్రష్టు కొట్టుకొని పోతారు, ఎందుకు పనికి రాకుండా పోతారు. ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజలకు న్యాయం చేయండి,
ప్రజా సంక్షేమంలో పాలు పంచుకోండి. ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే ఇది ఫలాని పొరపాటు జరిగిందని వేలెత్తి చూపండి. దానికి సర్వదా సమాధానం చెప్పేదానికి, తప్పు జరిగింటే తల దించడానికి కూడా సిద్ధం. తప్పు చేయనప్పుడు తల దించం కదా, తల ఎత్తి మాట్లాడతాం. దయచేసి ఇక్కడైనా గుర్తుపెట్టుకొని తస్మత్ మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఏదైనా ఒక ప్రకటన ఇచ్చేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా ఇచ్చేది నేర్చుకోండి. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలు సైతం అర్పించిన మహనీయుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలం సురభి నాగులగుట్టపల్లి గ్రంథాలయంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కూటమి నేతలు నాగులగుట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ విజయవంతంగా చేపట్టారు. తొలుత గ్రంథాలయంలో స్వామి వివేకానంద భరతమాతకు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి భారతదేశానికి స్వాతంత్రాన్ని సిద్ధించడంలో నాడు పోరాడిన మహనీయుల పోరాట పటిమను వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ రామచంద్రారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్, బీజేవైఎం జిల్లా వైస్ ప్రెసిడెంట్ సోము దశరథ, దొంతు సుమన్, రాయల్, తెలుగుదేశం పార్టీ నేత సానె సుబ్రహ్మయ్యతో పాటు పలువురు విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగరంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని పిలుపు మేరకు 1000 మీటర్ల త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహణ. అందరి సహకారంతో నగరపాలక సంస్థ పురోభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తా. బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ వైభవ్ నందన్ స్పష్టీకరణ. రామ్ గోపాల్ రెడ్డి ఇంటి స్థలాల విషయంగా చేసిన ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. టీడీపీ ఎమ్మెల్సీపై పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్ వరప్రసాద్ ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.